టైంకి ఒక్కడుండడు. అయ్యో ఎక్కడ తెచ్చారో ఏంటో. ప్రతాప్ లే లే నా మొగుడు ఆల్బిత్ర అప్ప నచ్చాడు త్వరగా లే నెల వేరే రూమ్ లో పడుకో మన లేకు మా ఆయన వచ్చాడు తొందరగా లే అయ్యో వచ్చాలే గోల అగో నా అండర్వేర్ ఎక్కడ పెట్టుకొని తొందరగా ఏం తొందర ఏంటి త్వరగా వేసుకో వాడు వచ్చేస్తున్నాడు రమ్య నాకు పొట్ట తగ్గింది కదా ఏం చేస్తున్నావే? అసలు సిగ్గు లేదు నీ దగ్గరకు రావడం మొదలైన కానీ ప్రతాప్ ప్లీజ్ రమ్య ఏది ప్రశాంతంగా చేయనివిగా ఏంటది ప్రతాప్ ఏం చేస్తున్నావు ప్రతాప్ నీకన్నా పిచ్చి పట్టిందా వచ్చేస్తున్నాడు సిఐ గారు మీరా? కాదు ఆ. నేనే ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది సార్? నా బెడ్రూము, మా ఆవిడ, మీరు, మా ఆవిడ ప్రాబ్లమే కదా సార్. అయితే ఏంటి అదే సార్, ఇంత ముందు 4-5 సార్లు వచ్చారు కదా, మగైన్ మళ్ళీ వచ్చారేంటి? నువ్వు లేవని తెలిసి నేను లేనప్పుడల్లా వస్తుంటారు సార్. సెర్చింగ్ ఈజీగా ఉంటుందా చాలు సెర్చింగ్ ఏంటి సార్? ఏ నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నారా? నా పేరు వీరతాప్. టోపీలో కనిపించని నాలుగో సింహాన్ని నేను. నాకే టోపీ పెట్టాలని ట్రై చేయకు. ఎక్కడ దాచిపెట్టావు? కమాన్ కమాన్ టెల్ మీ. దాచిపెట్టడం ఏంటి సార్? ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? అబ్బే వాయిస్ రైజింగ్ కదా సార్. హెరాయిన్ ఎక్కడా? హెరాయినా? ఇన్హేలర్ పిలిస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు సార్. నా బతుకి డ్రగ్స్ కూడానా సార్? ఇక్కడేదో కుట్ర జరుగుతుంది సార్. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో మీకు ఫోన్ చేస్తున్నారు సార్. మీరు డైరెక్ట్ గా నా బెడ్రూమ్ పోతున్నారు సార్. చెకింగ్ బెడ్రూమ్ లో చేస్తాం. అది కరెక్టే సార్, కానీ బెడ్రూమ్ లో వేస్ట్ సార్, టైం వేస్ట్. పిచ్చివాడా, నా టైం వేస్ట్ కాలేదురా. నా జాబ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు స్టేషన్కి పరా. అది కాదు సార్, పరువు పోదు సార్. నేను అలాంటి కాదు సార్. మా ఆవిడన్నీ చెప్పే ఉంటది కదా, చెప్పావు కదే. తను చెప్పాల్సిందంతా చెప్పింది, ఇవ్వాల్సిందంతా ఇచ్చింది, చేయాల్సిందంతా చేసింది. ఇక నీదే రాజా, స్టేషన్కి పదా, ఇంట్రాగేషన్ చేయాలి. ఈ డబ్బుతో కుడితే కరెక్ట్. కౌంట్ చేసుకోండి సార్. నాకు కౌంటింగ్ ఇష్టం ఉండదు రాజా. కట్ల తీసుకోవడమే. అవునరా, నువ్వు 2 రోజులకి వస్తానని చెప్పి 1 రోజులు వచ్చావండి. అంటే పని అయిపోతే వచ్చాను సార్. పని అయిపోతే వచ్చేస్తా? మా పని ఒక్కర్లేదా? వెళ్ళిపోతాను అన్నాడు సార్. ఈసారి ఓకే, నెక్స్ట్ టైం మాత్రం రాజా మాట మీద నిలబడు. అలాగే. అవును, నీ పేరేంటి? నా పేరు త్యాగరాజ్ సార్. వాట్ ఏ నైస్ నేమ్ రాజా, చాలా బాగుంది, అదే ఉంచుకో. బాయ్. కమాన్ దేవుడా, ఎత్తున్నానా? అబ్బాబ్బాబ్బా సార్ ఏంటయ్యా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 4 ఉన్నాయి సార్. నాకెందుకు జాకెట్? చిన్నప్పటి నుంచి రాకెట్లతో ఆడుకున్నాండి. దీపావళి రాకెట్లా ఏమనుకున్నారు మీరు నా గురించి అసలు? కరుణ్ తెలుసా? కోచ్ కంట్రోల్ తప్పుతాడు. ఈ వీరప్రతాప్ బుల్లెట్ ప్రూఫ్ తప్పుతాడు. కింగ్ ఆఫ్ ఆంధ్ర. 6 ప్యాక్ చూస్తావా? అంత రిస్క్ వద్దు సార్. సైలెన్స్. 1 సెకండ్. మినిస్టర్ ఫోన్. పదిపోయినా కూడా. హలో సార్, నేను సార్ మీ ఉడతా భక్తి ప్రతాప్ని సార్. సార్, అమ్మగారు బాగున్నారు సార్? పిల్లలు స్కూల్కి వెళ్ళారా సార్? అవును, మన బతుకు పిల్లలు ఎలా ఉంది సార్? ఏం చేయమంటారు సార్? మీ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంట్ అటువంటి సార్. ఏం లేదు సార్. సార్ 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 అది కాదు సార్, ఇక్కడ పని పాట లేకుండా బ్యాచ్ వైజాగ్ బయలుదేరారు సార్. మనం వాళ్ళతో ఎందుకు సార్? పైగా మన ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. అందుకే ఆ లిస్ట్ నుంచి నా పేరు తీయించమని అమ్మగారికి చెప్పాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. అదే సార్, రేపు పొద్దున 2020 మ్యాచ్ కి మేడం పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పాను. పైగా క్రికెట్ ప్లేయర్స్ తో వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇప్పిస్తానని చెప్పాను సార్. సార్ అదేలా సార్? ప్లీజ్ సార్, ఏదో విధంగా నువ్వు మంత్రివి కాదురా, కుక్కవి. నిన్ను నీ గన్మెన్లు కాల్చేయ్యా, దరిద్రుడా. ఏమిటిది? రే సత్తి, ఆడు మనకి హ్యాండ్ ఇచ్చాడు రా. నాకు కూడా జాకెట్ రెడీ. అయినా ఆడోళ్ళు వేసుకునే జాకెట్లు మీ ఐరన్ బాడీకి ఎందుకు సార్? చెప్పానా లేడీస్ టచ్ చేయకూడదురాని. రే సత్తి, అది చెప్పరా తిన్నగాలమని. మా లక్ష్మికి అంత సీన్ లేదు. అది లేటెస్ట్ శ్రీ ఎలా ఉంటది అనుకున్నాడు. లేటు సూర్యకాంతలా ఉంటది. అదేంటి సార్? పిచ్చి సత్తి, ఈ మధ్య లేడీస్ టీవీలు ఆఫ్ చేసి ఎలాగైనా టీవీలో కనపడాలని లేని గ్లామర్ ని ఫుల్ గా చూపించేస్తూ మటన్ మమ్మీస్ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ రా ఇది. మటన్ మమ్మీసా అంటే ఏంటి సార్? పార్టీ ప్లస్ ఆంటీస్ రా. పొద్దున్నే 10కి బ్యూటీ పార్లర్కి వెళ్తారు రా. పొద్దున్నే సాయంత్రం దాకా పోస్తానే ఉంటారు. లోనెక్ జాకెట్, బొడ్డు కింద చీర, స్లీవ్లెస్, లిప్స్టిక్. యూత్ టార్గెట్ చేసే ఆంటీల్ని మటన్ మమ్మీస్ అంటారు రా. ఆంటీల మీద బాగా రీసెర్చ్ చేశారు. ఎదవ నొక్కులొద్దు, చదువు తక్కువ ఎదవా.
ఫాలో మీ రాజా. హలో, మీరేనా ఫోన్ చేసింది? యా యా. దీని ముసలి 1954 బర్త్ డేటా? వాట్ నాన్సెన్స్ ఆర్ టాకింగ్. నన్ను చూస్తే అంత ఏజ్ లా కనిపిస్తున్నానా? ఆయన ఆడపిల్ల వేసి అడగొచ్చా? పిల్ల. సరే సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? హౌస్ లో. హౌస్ లో ఎందుకు? మీరు రావడం లేట్ అయిందని తెగ క్రయింగ్. పోలీసులు చూస్తే ఏడుస్తారు కానీ ఆపడం ఏంటి? ఓ మై గాడ్, మీరు పోలీసులా? యా. టాటా స్కై వాళ్ళు కాదా? ఏంటమ్మా మా ఫేసులు చూస్తుంటే టాటా స్కై వాళ్ళ కనబడుతున్నా? ఏ వాళ్ళకి సపరేట్ ఫేస్లు ఉంటాయా? మా డాబా మీద డిష్ ఊడిపోయిందని అతికించడానికి వస్తున్నారని నేను వెయిటింగ్. టిష్యూ ఉందని అతికించడానికి వాళ్ళు వస్తారు, నువ్వు ఫోన్ చేసావా? యా. నీ పేరు మహాలక్ష్మి? ఇదిగో వాట్ నాన్ సెన్స్. నీది మరీ ఓల్డ్ టేస్ట్. ఆహా. అది మా ముత్తమ్మ పేరు. ఓహో. యు నో ఐ డోంట్ నో. మై నేమ్ ఇస్ ఇలియానా alias నయనతార. మై పెట్ నేమ్ ఇస్ ఇలియతార. చూస్తారేం కాదు. ఏంటండి మీరు తలుపు తీశారు? మిమ్మల్ని ఎవరు షూట్ చేస్తే నేను ఏమైపోతాను? అందుకే మా సార్ మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి మిమ్మల్ని చుట్టేశారు. సత్తే సార్ టీదే అమ్మా. అలాగే సార్. హలో, లేస్తారా? విల్ యు ప్లీజ్ గెట్ అప్? ఓ కుదరదండి. ఏ అలాగే బాగుందేమో. సత్తే ఛాయా యు నో వన్ థింగ్, మన ఇద్దరికి లింక్ ఏర్పడింది. వాట్? ఈ లింక్ అండి తీయండి. తీద్దాం కానండి. సారీ, రాంగ్ ప్లీజ్. సరేగానండి, మీరు ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? మీకేమన్నా మెల్లకన్నుందేమోనని అనిపిస్తుంది. చాలా బ్యాడ్గా అనిపించిందండి. మొన్న కూడా ఒక ఆవిడ ఇలాగే అది కదా సార్. టీ తాగండి. పొగలు వస్తే నేను తాగను రాజా, వెళ్ళి చల్లార్చుకునిరా. అవును సార్, మీరు చాలా వేడిగా ఉన్నారు కదా. పని చూద్దామా? పని చూడు. మీరు కానివ్వండి. యాండి తీస్తారా? భయపెట్టకండి. అబ్బా తీస్తాం కదా, ఏంటి కంగారు పెడతారు? ఉండండి. ఇంకొంచెం సేపు కంపెనీ ఇవ్వచ్చు కదా. ఓ మై గాడ్. ఇది నాకన్నా ముందు వెళ్ళిపోయిందని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని డిస్పాచ్ చేస్తా, తీసుకెళ్ళిపో. సార్ ఇది లేకపోతే బాంబు కనిపెట్టడం కష్టం సార్. నేను దీనికంటే పవర్ఫుల్ని. నువ్వు వాళ్ళ పొద్దున సాంగ్ చేసా? లేదు సార్, టైం అయిపోతుందని స్నానం చేయకుండా వచ్చా సార్. నేను కూడా డిస్పాచ్ చేస్తాను. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో. చెప్పాను, వెయిట్ అండ్ సీ. గుడ్ మార్నింగ్ సార్. అబ్బో, స్మెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాత్రి ఏం తిన్నారు సార్? ఏదో ఒకటి తిన్నాను. బాంబు తీయవా ముందు? బాంబు ఓకే తీయవా? సార్, ఓకే సార్. సార్, అక్కడ కాదు బాంబు, కింద కింద పెట్టాడు బాంబు. సార్, కారు బాంబు చూసా, మానవ బాంబు చూసా, టీవీ బాంబు చూసా, రేడియో బాంబు చూసా. ఇలా మధ్యప్రదేశ్ లో బాంబు చుట్టం మొట్టమొదటి సార్. ఆడవాడ మామూలు కాదు సార్. సార్, ఇది కానీ పేలిందంటే మీరు నేను గిన్నిస్ బుక్ లో ఎక్కుతావు సార్. మీరుండరు, చూడటానికి నేను ఉంటాను సార్. ముందు బాంబు సార్, ఇది కానీ పేలిందంటే 1 కిలోమీటర్ సరౌండింగ్ లో మొత్తం బ్లాస్ట్ సార్. బేస్ నుంచి ఫేస్ దాకా పీసెస్ పీసెస్ అయిపోతారు సార్. బాంబు తీయ. బాంబు సింగిల్ పీస్ ని చివరిసారిగా అద్దంలో చూసుకోండి సార్. ఇది నేను కాదు కదా, స్కాట్లాండ్ పోలీసులు కూడా దీన్ని ఏం చేయలేరు సార్. మిర్రర్ మాటల తర్వాత ముందు బాంబు తీ. ఇంకా మాట్లాడు. చూసుకోండి సార్, సింగిల్ పీస్ లో మీరు ఎంత అందంగా అరే ఉన్నారు. బాంబు తేండ్రా తేండ్రా. ఇదంతా టీవీలో రాకుండా చూసుకుంటారా. ఏ తేండ్రా దాస్. సార్, వాళ్ళ సార్, మీ చివరి యాత్ర సార్. ఇది కానీ చూస్తే పబ్లిక్ కి మీ మీద సింపతి వస్తుంది. వచ్చే ఎలక్షన్ లో మీకు ధడా 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 ఓట్లు గుర్తేస్తారు. మీరు బతుకున్నారనుకోండి, చీఫ్ మినిస్టర్ అయిపోతారు. పోయారనుకోండి, మహాత్మా గాంధీలా, అల్లూరి సీతారాజుల చరిత్రలో మిగిలిపోతారు సార్. వాళ్ళు మిగిలిపోయారండి. ఎలా పోయారు? మహాత్మా గాంధీ ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ తగిలిపోయారు. అల్లూరి సీతారామరాజు గారు ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ మరి తగిలిపోయారు. నేను నా నోడుతుంది ఎలా చెప్పండి సార్? మధ్యప్రదేశ్ లో బాంబు పేలిపోయారనుకుంటారు సార్. ఆ దిక్కు మలిని చావు నాకు వద్దురా. తీయండిరా బాంబు తీయండిరా. ఎంతసేపు దాన్ని అలా చూస్తావురా? ఏదో కొత్తగా ఉంటే చూస్తున్నాను సార్. సార్, దీన్ని ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఎలాగోలా తీసండిరా, ప్లీజ్ తీసండిరా. సార్, ఐ కాంట్ హెల్ప్ సార్. బై మిస్టేక్ నాకు ఈ జాబ్ ఇచ్చారు సార్. మామూలు దీపావళి బాంబు వెళ్తేనే నాకున్న 3 ఎకరాలు తడిచిపోతుంది సార్. సార్, మీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను సార్.
ఇది గిఫ్ట్ గా మీకు ఇస్తాను సార్ నా ఏదో మీ దగ్గర పెట్టుకోండి మీరే ఎలాగోలాగా డిఫీట్ చేసుకోండి సార్ హోమ్ మినిస్టర్ చూడండి 10 నిమిషాలు ఇది పేలిపోతుంది ఎవరైనా ప్రాణం రక్షించుకోవాలంటే పారిపోండి సైడ్ ఏమండి ఆ సంతకాలు ఏమో పెట్టేయండి మీరు పోతే ఆస్తి మిగులుతుందండి మాకు నోరు పెట్టేయండి మూసుకుంట్రా. మూసుకుంట్రా. నోరు మూసుకుంట్రా. ప్లీజ్ డాడీ టైం లేదు నేను చచ్చిపోతానంటే మీకు బాధ లేదు కదా నేను చచ్చిన సంతకం పెట్టాను అలాంటి ఎలా నేను లేచిపోతాను లేదండి. నాతో పాటు మీరు అందరూ చావండి లేచిపోతున్నా. సత్య